అందరికీ నమస్కారం. నేను మీ కొండా రాజీవ్ గాంధీని మాట్లాడుతున్నాను. విశాఖలో ఋషికొండ మీద సుమారు 10 ఎకరాల్లో ఉన్న భవనాలను తొలగించి ప్రభుత్వమే కొత్త భవనాలు కడితే దాన్ని పర్యావరణ విధ్వంసం అంటూ విష ప్రచారం చేశారు. మరి ఈ రోజు డేటా సెంటర్ నిర్మాణం పేరుతో శ్రీ 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 వరాహ లక్ష్మీ నరసింహస్వామి సింహాచల దేవస్థానానికి సంబంధించినటువంటి 160 ఎకరాల కొండను తొలిచేస్తున్నారు, బోడిగుండు కొట్టేస్తున్నారు. ఏది ఈ రెండిట్లో నిజమైనటువంటి పర్యావరణ విధ్వంసం? ఒక్కసారి మీరు చూడొచ్చు. ఇదంతా కూడా సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానానికి సంబంధించి 160 ఎకరాల కొండ. ఈ కొండని డేటా సెంటర్ నిర్మాణం పేరుతో ఏ విధంగా బోడిగుండు కొడుతున్నారు, ఈ కొండను చూడొచ్చు. మీరు ఏ విధంగా బోడిగుండు కొడుతున్నారో మనకు కనబడతా ఉంది. నేను ఒకటే చెప్తా ఉన్నా ఈ ప్రభుత్వానికి, మీరు ఈ విధంగా అప్పన్న కొండకు బోడిగుండు కొట్టే ప్రయత్నం చేస్తే ఈ ప్రభుత్వానికి పుట్టగతులు ఉండకుండా పోతాయి. అదేవిధంగా ఈ యొక్క దేవస్థానానికి సంబంధించిన భూమిని ఈ విధంగా ప్రైవేట్ వ్యక్తులకు మీరు దారాదత్తం చేస్తున్నారే, దానికి ప్రతిఫలంగా దేవస్థానానికో స్వామివారికో మీరు ఏం ముట్ట చెప్పారు, ఏం అప్పచెప్పారు అని అడుగుతున్నా. ఇప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక డేటా సెంటర్ నిర్మాణం కోసం కొండని ఏదైతే వీళ్ళు తొలిచేస్తున్నారో దీనివల్ల పర్యావరణ సమతుల్యత దెబ్బతింటుంది. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, ఈ కొండకు పక్కనే ఉన్నటువంటి ముడసర్లోవర్ రిజర్వాయర్, ఈ కొండ మీదగానే ప్రజల దాహార్తిని తీర్చే త్రాగునీరు ముడసల్లోవకి చేరుతా ఉంటది. నిజంగా ఈ కొండని పూర్తిగా తొలిచేసి ఇక్కడే నిర్మాణాలు చేపట్టినట్టయితే భవిష్యత్తులో విశాఖలో ఉన్నటువంటి ముడసల్లోవర్ రిజర్వాయర్ మరో మూసీ నదిగా మారే పెను ప్రమాదం ఉంది. విశాఖ ప్రజలకి తాగునీటి కష్టాలు కూడా కోకొల్లలుగా వచ్చేటటువంటి పెను ప్రమాదం పొంచి ఉంది. ఈ యొక్క ప్రభుత్వానికి చెప్తా ఉన్నా నేను, దయచేసి అప్పన్న కొండకు బోడిగుండు కొట్టే ప్రక్రియను మానుకోండి. అప్పన్న చెందినటువంటి సింహాచల దేవస్థానానికి సంబంధించిన 160 ఎకరాల కొండని మీరు దయచేసి బోడిగుండు కొట్టద్దు. ఇదే గనక జరిగితే ఖచ్చితంగా అప్పన్న సింహాద్రి అప్పన్న ఉగ్ర రూపం దాల్చితే దానివల్ల వచ్చేటటువంటి కష్టాలు వర్ణనాతీతం, ఊహకే చాలా కష్టం. కాబట్టి ప్రభుత్వానికి మేము ఒకటే చెప్తున్నాం, దయచేసి సింహాచలం అప్పన్న భూమికి అప్పన్న కొండకి బోడిగుండు కొట్టే ప్రక్రియని ప్రభుత్వం మానుకోవాలని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. నమస్కారం.